బాపురమణ్ల కలయిక సాధించిన మొట్టమొదటి ఘన విజయం, నట సమ్రాట్ అక్కినేని ద్విపాత్రాభినయం ప్రత్యేకతగా చిత్రకల్పన పతాకంపై రూపొందించిన బుద్ధిమంతుడు, మాధవాచార్యులుగా గోపీగా నట సమ్రాట్ అక్కినేని, గోపికి జత రాధ పాత్రలో విజయ నిర్మల నటించినటువంటి ఈ సూపర్ హిట్ చిత్రానికి ముళ్లపూడి వారు సమకూర్చిన కథా మాటలు, ద్విపాత్రల్లో అక్కినేని మహోన్నతమైన అభినయం, ఆరుద్ర సినారేల పాటలు, మహదేవన్ సంగీతం, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బాపు గారి అద్భుతమైన చిత్రీకరణ, పంచప్రాణాలు. 6.5 లక్షల పెట్టుబడితో చిత్రాన్ని నిర్మించిన నిర్మాతకి ఎన్నో రెట్ల లాభాన్ని తెచ్చిన ఈ చిత్రం కోసం మహదేవన్ గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు పాడిన ఈ సినారే గీతాన్ని ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు సునీత. తోటలోకి రాకురా తుంటరి తుమ్మిద, గడసరి తుమ్మిద, మా మల్లి మనసెంతో తెల్లనిది, అది ఏ వన్నెలే చిన్నెలెరుగనిది. తోటలోకి రాకురా తుంటరి తుమ్మిద, గడసరి తుమ్మిద, మా మల్లి మనసెంతో తెల్లనిది, అది ఏ వన్నెలే చిన్నెలెరుగనిది. తోటలోకి రాకురా. కన్ను సైగ చేయకురా కామిని చోరా గోపికా జారా, కన్ను సైగ చేయకురా కామిని చోరా గోపికా జారా, మా రాధానురాగం మారనిది, అది ఏ రాసకేళిలోన చేరనిది. తోటలోకి రాకురా. జిలుగు బయటలాగకురా, జిలుగు బయటలాగకురా, తొలకరి తెమ్మెరా చిలిపి తెమ్మెరా, జిలుగు బయటలాగకురా, తొలకరి తెమ్మెరా చిలిపి తెమ్మెరా, కన్నె సిగ్గు మేలి ముసుగు వీడనిది, అది ఇన్నాళ్ళు ఎండ కన్నెరుగనిది. తోటలోకి రాకురా. రోజు దాటిపోగానే జాజులు వాడునురా, మోజులు వీడునురా, రోజు దాటిపోగానే జాజులు వాడునురా, మోజులు వీడునురా, కన్నె వలపు సన్నజాజి మారనిది, అది ఎన్ని జన్మలైనా వసివాడనిది. తోటలోకి రాకురా తుంటరి తుమ్మిద, గడసరి తుమ్మిద, మా మల్లి మనసెంతో తెల్లనిది, అది ఏ వన్నెలే చిన్నెలెరుగనిది. తోటలోకి రాకురా. అందెలు పిలిచిన అలికిడి మై ఫేవరెట్ ఎస్ జానకమ్మ గారి జన్మదిన సందర్భంగా నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటన మాడన. నా దృష్టిలో ఆవిడ భగవంతుడు ప్రత్యేకించి డిజైన్ చేసినటువంటి ఒక కోహినూర్ వజ్రం. ఇది నా ప్రియ నర్తనమే. ఉండాల్సిన ప్లేస్ అది కాదు, రా
రా అని పిలుస్తుంది కుర్చీ నిన్ను. జానకమ్మ పాటలు ఆడపిల్లలు పాడితే బాగుంటుంది కదా అంటున్నా, అంతే. వంట చేస్తే బాగుంటుందా? బాగుంటుంది. ఇల్లు ఉడిస్తే బాగుంటుంది. బట్టలు ఉతికితే బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. మరి ఇన్ని బాగున్నాడు పాట పాడితే ఎందుకు బాగుండదు? అయినా ఇవాళ మా అబ్బాయిల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులు అందరూ మిస్ అవుతారు, ఎందుకంటే వాళ్ళే బెస్ట్ సింగర్స్ ఈ సీజన్లో. శిలా ప్రతిభలా ఉండి ఏమీ కదలకుండా బాడీ అలాగా ఫ్రీజ్ అయిపోయినట్టు పాడుతూ ఆ పాటకి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అదంతా ఇచ్చే వాళ్ళలో ఏకైక వ్యక్తి నేను చూసిన వాళ్ళు జానకమ్మ గారు. జానకమ్మ గారికి గాత్ర హారతి పట్టు. అబ్బాయిలు మా అమ్మాయిలు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. తిక్కుందన్నారు కదండి సార్, అది మాత్రం వాస్తవం సార్. ఆ రెండోది నాకు తెలియదు. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. సన్నివేశానికి కావాల్సింది ఇస్తూనే దానికి మించి లోకానికి కావాల్సింది కూడా ఇస్తారు. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా. డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా, అప్పుడే పేదవాడు పుట్టాడు. లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మ చెల్లెమ్మ, లోతుకెళితే కథే వేరు పిచ్చమ్మా. నా ఒక్కడి మీద నీకు అనుమానంగా ఉంది. కొత్త విషయం చెప్తూ ఉంటారు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం. వెయిట్ చేస్తుంటే ఓకే, బట్ నేను చెప్పేదంతా అబద్ధమేమోనని. ఈ కుర్చీలో కూర్చుంటే నిజమే మాట్లాడాలి. ఇది మడత పెట్టలేని కుర్చీ ఇది. సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తని ఊహం. పాట మొదలెట్టినప్పటి నుంచి ఎక్కడో ఎవరో నన్ను పిలుస్తున్నారా అని అనిపించింది. వేటూరి గారు, జానకమ్మ, బాలు గారు, ఇళరాజా గారు, వాట్ ఎ గ్రేట్ కాంబినేషన్ ఆల్వేస్. ఎర్రాని కుర్రదాని గోపాల చుర్రు మందిని చూపు నాకే. మధ్యలో 2 లైన్లు జపనీస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆయాసం వచ్చేలా 5-6 కిలోమీటర్లు నడిచానే. చెలియా నీ దేహం అది నిధి, మిగతా అంతా కూడా ఆ జాడలు సైగలు సూచనలే సూచికలే. గోపాల 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 అది ఒరిజినల్ నీది. అందులో నుంచి దాటి కొంచెం పెద్దదానిలా పాడావన్నమాట. నీలి మేఘాలలో గాలి కెరట. సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి, ఆ కచ్చపికి మానవాకృతి జానకి గారు అని చెప్తారు. పూర్వ పుణ్యమో శ్రీధృతిగా మారినది ఈ టీవీ వేదికపై నీలి మేఘాలలో. పెను గాలికి పెళ్లి చూపు రాలిన వేళ కళ్యాణం అందాక ఆరాటం. పాడతా తీగలో మేఘమా దేహమా పాడిన అమ్మాయి అని ప్రపంచం నేను గుర్తుపెట్టుకుంటాను. ఆ అటాచ్మెంట్ ను, ఆ ప్రీతిని, అనురాగాన్ని ఎంత బాగా వ్యక్తం చేశావు. నువ్వు జానకి గారి పాట పాడలేదు, ఆవిడని ఇక్కడ నువ్వు ఆవిష్కరించావు. రామ